ఆరికటికలకు వైన్స్ టెండర్లలో 30% రిజర్వేషన్లు కల్పించాలని ఆరికటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపల్లి అశోక్ దాదా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. హైదరాబాద్ సుందరయ్యలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా తమను మోసం చేయొద్దని కోరారు. ఎక్సైజ్ మినిస్టర్గా శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు తమకు 30% కేటాయిస్తానని మోసం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరేకటికలకు 500 కోట్లను కేటాయించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆరేకటికలను బీసీ-డి నుంచి బీసీ-ఏకు మార్చాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించని ఎడల ప్రజాభవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ నందీశ్వర్, ఉపాధ్యక్షులు కె వెంకటేష్, ట్రెజరర్ కేడి దినేష్, జాయింట్ సెక్రటరీ నరేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ పంచో రామ్ దాదా, పంచో రామ్ బాయ్. నేను మీ గజ్బిన్కార్ భూంపల్లి అశోక్ దాదాను మాట్లాడుతున్నా. రాష్ట్ర ఆరేకటిక అభివృద్ధి సంఘం నేడు హైదరాబాద్లోని బాగులింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పత్రికా రిపోర్టర్ల సమావేశంలో ఇప్పటివరకు జరిగినటువంటి ఏదైతే రాష్ట్ర కమిటీ సమావేశం జరిగిందో అందులో ముఖ్యమైనటువంటి అంశాలు మీకు తెలియజేస్తున్నాం. ఉద్యమాల సమయం ఇదే, ఉద్యమించే సమయం ఇదే దాదలారా బాయలారా. 2021 బాగా గుర్తుపెట్టుకోండి. 2021లో జరిగినటువంటి వైన్ స్టాండర్ల రిజర్వేషన్లలో గత ప్రభుత్వం మనకు అన్యాయం చేసింది. అప్పుడున్నటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్యాయం చేసి మనకు 15% రిజర్వేషన్ రావాల్సింది తన కులానికి కట్టబెట్టుకుండు. 30% ప్రత్యేకంగా ఇచ్చినటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లలో 15% వారి కులానికి, 10% ఎస్సీలకు, 5% ఎస్టీలకు ఇచ్చి మనం వాళ్ళ ఇల్లు ముట్టడించి వాళ్లకు కనువిప్పు చేసినా కూడా ఆయన అన్నా ఖచ్చితంగా ఇస్తాను మీకు అని చెప్పి 2023లో ఇస్తా అని చెప్పి 2023లో కూడా మనకు చేయించిండు. ఆ మహాత్ముడు మనకు మోసం చేసిండు. ఆ ప్రభుత్వం గద్దె దిగేంత వరకు నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ నుంచి వాయిస్ ఇవ్వడం జరిగింది. మాకు అన్యాయం జరిగితే ఇదే విధంగా ఎక్కడైనా పోటీ చేసి ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వైన్ స్టాండర్లు వచ్చినాయి. ఈ 2000 ఏదైతే 25 సంవత్సరం అంటే 23లో మోసం జరిగింది, 25లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం వల్ల మనకు కనువు తెలిసి మన యొక్క బాధలు విని మన సారా వృత్తి మనదే, మటన్ వృత్తి మనదే. కాబట్టి ఈ మటన్ వృత్తి, సారా వృత్తి ఆరకటికలది, వీళ్ళకు న్యాయం చేయాలి. ఎందుకంటే తాతల ముత్తాతల నుంచి జన్మత ఆరకటికలదే మటన్ వృత్తి, సారా వృత్తి. కాబట్టి ఇందులో వీళ్ళకు ఖచ్చితంగా మనం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మనకు కనికరించి ఖచ్చితంగా రిజర్వేషన్ ఇస్తే మనకు న్యాయం జరుగుతుంది. నాటు సారా కాయొద్దని గతంలో ప్రభుత్వం చెప్తే, గత ప్రభుత్వం చెప్తే నాటు సారా బంద్ చేసినాం. మనకైనా ఎటువంటి ప్రతిఫలం ఇవ్వలేదు. అదేవిధంగా నాటు సారాను బంద్ చేసి ఇప్పటికి కూడా అప్పుడు జరిగినటువంటి ఎక్సైజ్ దాడులకు ఇప్పటికి కూడా జైలు జీవితం గడుపుతున్న కొంతమంది ఉన్నారు. ఇప్పటికి కూడా అనేక మంది కోట్ల చుట్టూ, జైళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. దాదాపు మనకు అన్యాయం జరిగింది. 11 మంది ఆత్మహత్యలు జరిగినాయి. ఊరేసుకొని మటన్ వృత్తిని సాగించలేక 11 మంది బిడ్డలు తెలంగాణ సాక్షిగా 2020 నుంచి 23 3 కాలంలో చనిపోయారు. అప్పటి ప్రభుత్వం ఏమాత్రం ఎటువంటి కనికరించలే, ఎటువంటి రిజర్వేషన్ ఇవ్వలే, ఎటువంటి కార్పొరేషన్ ఇవ్వలే. ఇప్పుడు ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నుంచి నందీశ్వర్ దాదా జనరల్ సెక్రటరీగా, మరియు ఇక్కడ ఉపాధ్యక్షుడు ఉన్నటువంటి వెంకటేశ్వర్ దాదా, మరియు దాదాలు మన దినేష్ దాదా, మరి నరేష్, అట్లాగే ఉన్నటువంటి దాదాల కమిటీ సభ్యులందరూ శ్రీనివాస్ దాదా మొత్తం కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆరుకటికలకు వెంటనే 30% రిజర్వేషన్ ప్రభుత్వం ప్రకటించాలి. అట్లాగే మా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మొన్న చేసినటువంటి ఏప్రిల్లో జరిగినటువంటి సభలో మంత్రులు వచ్చి మన మాటిచ్చిపోయారు. మేము ఖచ్చితంగా మీకు కార్పొరేషన్ ఇస్తామని చెప్పి 500 కోట్లతో వెంటనే కార్పొరేషన్ ప్రకటించాలి. లేదా భారీ ఉద్యమాలకు మేము తెరలేపుతాం. వచ్చే నెలలో కనుక మాకు వైన్ స్టాండర్లలో మాకు రిజర్వేషన్ ఇస్తున్నట్టు ప్రకటించకపోతే మేము భారీ ఉద్యమాలు జరుపుతాం. రాష్ట్రం మొత్తం కూడా అందరు మంత్రులను అందరినీ కూడా ముట్టడిస్తాం. ముఖ్యమంత్రి గారిని కూడా మేము ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పి ప్రజాభవన్ కూడా మేము ముట్టడించడానికి మేము బయలుదేరుతామని తెలియజేస్తూ మా యొక్క ఆకలి ఘోష, మా యొక్క కన్నీటి బాధల్ని మంచి మనసున్నటువంటి రేవంత్ రెడ్డి అన్న వెంటనే నమ్మకం ఉంది. కాబట్టి మా యొక్క ఆరకటిక బిడ్డలకు ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషను 30% వైన్ స్టాండర్ల రిజర్వేషన్ కల్పించాలని మరొకసారి కోరుకుంటూ
బీసీడీ నుంచి బీసీఏ హోదా కూడా ప్రభుత్వం కల్పించాలి. ఈ 3 డిమాండ్లు మాత్రం ప్రధానమైనటువంటివి. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని కనికరించాలని మరొకసారి కోరుకుంటూ జై ఆర్యకటిక.